హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. లైఫ్‌లో మనం ఏదైతే అనుకుంటామో అది జరగదు కొన్నిసార్లు. ఏ కారణాల చేత అది జరగకుండా ఉంటుంది. కొంతమంది అఫర్మేషన్స్ చేస్తారు. కొంతమంది గోల్ సెట్ చేసుకొని ఉంటారు. మనం అనుకున్నది జరగకపోవడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటదంటారు అసలు? చాలా మంచి ప్రశ్న నాగరాజు. ఎందుకంటే చాలామందికి తమ గోల్ సాధించడానికి, డబ్బులు సంపాదించడానికి, లక్ష్యాన్ని చేరుకోవడానికి, అనుకున్న ఉద్యోగం సంపాదించడానికి రకరకాలైన లక్ష్యాలుంటాయి. లక్ష్యాలు ఎలా ఉంటాయంటే గోల్ కొడదామని ప్రయత్నం చేస్తే ఒక్క బాణం కూడా నేరుగా బుల్స్ఐకి తగలకుండా పక్కన తగులుతుంటుంది. ప్రయత్నాలన్నీ వృధా అవుతుంటాయి. దీనికి కారణం ఏంటా? ఎందుకు జరగట్లేదా? ఏ టెక్నిక్ పని చేయట్లేదా? ఇంకా ఏది చేస్తే బాగుంటుందా అని ఆలోచిస్తారు. కానీ ఇవాళ నేను ఒక రహస్యం చెప్తున్నాను నాగరాజు. చాలామందికి తెలీదు. అంటే ఇది విజువలైజేషన్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఈ రహస్యం వింటే వాళ్ళు చేస్తున్న తప్పేంటో అర్థమవుతుంది. మొట్టమొదటి కారణం, చాలాసార్లు మనం అనుకున్న లక్ష్యం చేరుకోకపోవడానికి కారణం మనమే. మనమే కారణం. ఏ పరిస్థితులు కాదు, అన్నీ బాగుంటాయి, అన్నీ మంచివే టెక్నిక్స్, లైఫ్ అంతా బాగానే ఉంటుంది, నీ చుట్టూ అవకాశాలన్నీ బాగానే ఉంటాయి. మనమే ఎలా అంటే వీఆర్ అబ్సెస్డ్. ఎంత టూ మచ్ అబ్సెస్డ్ అంటే నాకు జరగాలి, ఎలాగైనా రావాలి, ఇంకా రాలేదేంటి, ఏమవుతోంది, అసలు నేను చేసే ప్రయత్నాలన్నీ ఏం జరుగుతున్నాయని టూ మచ్ అబ్సెస్డ్. నేను ఇన్ని చేస్తున్నాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, అది విన్నాను, ఇది అటెండ్ అయ్యాను, ఎన్నో చేస్తున్నాను, అయినా జరగట్లేదు. అబ్సెస్డ్ అంటే నేను ఏదైనా ఫలితాలు రావాలనుకుంటే ఎప్పుడు రావాలనో, ఎలా రావాలనో, ఏ విధంగా రావాలనో అలాగే రావాలి, ఇంకా రాలేదే అని. మీకు తెలియదు ఈ అబ్సెషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే మీ ఈగో నుంచి వస్తుంది. ది బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ ఈగో. నువ్వు కోరుకున్నావు. ఇది ఎలా ఉంటుందంటే ఈగో కూడా నారాజు, ఒక విత్తనం నాటి ఈ విత్తనాన్ని పెద్ద చెట్టు చేయాలన్న ఉద్దేశంతో విత్తనం నాటావు. నాటి పూడ్చి దానికి మంచినీళ్ళు పోసి దాన్ని జాగ్రత్త చేసుకొని తెల్లవారు లేచినప్పుడు పొద్దున్నే ఈ విత్తనం ఏమైందో, మొలుస్తోందా, చెట్టు అవుతుందా, 2 రోజులు చూసాం, 3 రోజులు చూసాం, రోజు నీళ్లు పోస్తూనే ఉన్నా, ఇంకా ఏం కాలేదే, ఒక్కసారి తీసి తవ్వి చూద్దామని అనుకుంటా. తవ్వి చూస్తే ఏమైంది, లోపల ఏవో వేర్లు తయారవుతూ ఉన్నది, తీస్తే అది చచ్చిపోతుంది. మళ్ళీ నాటితే ఇక పెరగదు. నువ్వు కొత్త విత్తనం తీసుకోవాల్సిందే. నువ్వు చేసే ప్రయత్నాలని ప్రతిరోజు నువ్వు అనుమానించడం ఎలా ఉంటుందంటే ఒక విత్తనం నాటి ప్రతిరోజు ఆ విత్తనం పరిస్థితి ఏంటో తవ్వి చూసినట్టు ఉంటుంది. మీ నమ్మకాన్ని మీరు ప్రతిసారి ప్రశ్నిస్తుంటే, అంతేకాకుండా నాకు ఇలా జరగాలని అనుకోవడం తప్పు కాదు, అది ఇక్కడి నుంచి పుట్టకూడదు. మనిషికి అహంకారం, నేను కోరుకున్నది జరగాలి, నేను అనుకున్నట్టే జరగాలి, ఈ మనిషి బిహేవియర్ ఇలాగే ఉండాలి, నేను ఎప్పుడు సంపాదించాలో, డబ్బు ఎలా రావాలో, ఏ విధంగా రావాలో, ఎంత రావాలో, ఎప్పుడు రావాలో నేను గోల్ నిర్ణయించుకున్నా, అది అలాగే రావాలి, ఇంకా రాలేదే, వస్తోందా రాలేదా. దీని వెనకాల సైన్స్ మాట్లాడదాం. యాక్చువల్గా ఈగో ఎట్లా బాధ పెడుతుందంటే దీని చాలా అద్భుతంగా ఉంది చూడండి. యూ బికమ్ అబ్సెస్డ్ విత్ వన్ వే టు హ్యాపెన్ విచ్ హ్యాస్ డిఫరెంట్ వే, యూ బికమ్ బ్లైండ్ టు ఫైండ్ సంథింగ్ ఆన్ ద వే. యాక్చువల్గా ఒక మార్గం, ఇగో నాగరాజు వస్తా అన్నాడు, ఇంకా రాలేదే అని ఎంతసేపు నేను ఇట్లా ఎదురు చూస్తూ ఉంటా. ఇక్కడి నుంచి వచ్చే నాగరాజు నేను గమనించాను. చాలాసార్లు నాకు కొన్ని మార్గాలు మనసులో నిర్ణయించుకొని అబ్సెషన్తో ఎదురు చూస్తూ ఉంటే అది జరగట్లేదని చూస్తున్నావు, కానీ నువ్వు రెండో మార్గాన్ని వెతకట్లే. ఎందుకంటే మనకు ఈగో ఏం చేస్తుందంటే నేను అనుకున్నది కరెక్ట్ అని నమ్మడంతో అది గుడ్డి నమ్మకంగా మారి మిగతా మార్గాలను బ్లాక్ చేసేస్తుంది. నీకేం నమ్మకం ఉండాలంటే నేను అనుకున్న ఖచ్చితంగా జరుగుతుందని. ఇప్పుడు విజువలైజేషన్ ఉంది. విజువలైజేషన్లో నా జీవితంలో నాకు రావాలని అనుకున్నది, నేను అవ్వాలని కోరుకున్నానని విజువలైజ్ చేసుకున్న తర్వాత ఇక నా కోరికను నేను వదిలేది విశ్వానికి వదిలేయాలి. ఎందుకంటే నీ చుట్టూ 360 డిగ్రీస్లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు అనుకునే నీ లిమిటెడ్ థింకింగ్తో, నీకున్న అహంకారంతో నువ్వు కోరుకునేది, నువ్వు చూసేది ఒకే మార్గమే, ఒకే పద్ధతే. చాలా పద్ధతులు ఉన్నాయి. దీనికి ఒక అద్భుతమైన సైన్స్ నారాదు. ఇది చాలామందికి తెలియదు, కానీ ఇది రివీల్ చేస్తున్నాం. మనం పెద్ద అడ్వాన్స్ సెషన్లో మాత్రమే చెప్పే ఇది. లుక్ అట్ దిస్ నౌ. మనిషి నమ్మకం ఎట్లాంటిదంటే, విశ్వాసం అనేది కళ్ళకు గంతలు కట్టి చీకట్లో నడుస్తూ పోతుంటే నువ్వు వేసే ప్రతి అడుగు నమ్మకమే తప్ప దృశ్యం కాదు. నీ నమ్మకాన్ని ఎట్లా సృష్టించుకున్నావో మనసులో, ఆ నమ్మకంతోనే అడుగేయాలి. అడుగు వేస్తున్నప్పుడు నువ్వు ఉన్నది ప్రజెంట్లో. మనం కళ్ళు మూసుకొని విజువలైజ్ చేస్తున్నప్పుడు
అది కరెంట్ రియాలిటీ. అంటే ఇప్పుడు నేనున్న స్థితి. నేనున్న స్థితిలో ఏం విజువలైజ్ చేసుకుంటున్నా? నాకు కావాల్సిన ఫ్యూచర్ని విజువలైజ్ చేసుకుంటున్నా. నాకు కావాల్సింది విజువలైజ్డ్ ఫ్యూచర్. నేను ఎలా ఉండాలి, నా సంపాదన ఎలా ఉండాలి, నా సంపద పెరిగితే ఎలా ఉంటుంది, నేను కోరుకున్న ఉద్యోగం నాకేం కావాలి, నీ కోరుకున్న ఉద్యోగం వస్తే ఎలా ఉంటుంది అన్నది భవిష్యత్ ఈడలేదుగా, కరెంట్లో లేదు. అది భవిష్యత్తులో ఉంది. నువ్వు భవిష్యత్తులో విజువలైజ్ చేసుకున్నాక భవిష్యత్తులోకి ప్రయాణించేంత వరకు అది నీకు ఆ ప్రపంచం ఎట్లుంటుందో తెలియదుగా. నువ్వు ఈ గదిలో ఉన్నావు, భవిష్యత్తు దూరంగా ఉంది, ఇంకా ఆ గదిలోకి నువ్వు అడుగుపెట్టలేదు, మధ్యలో ఒక గది ఉంది, దీన్ని దాటే వెళ్ళాలి. దాన్ని అన్సర్టన్ అంటాం. ఇక్కడే డౌట్ వస్తుంది, ఇక్కడే అందరికీ అనుమానం. అసలు నువ్వు నమ్మి విజువలైజ్ చేసిన తర్వాత అన్సర్టన్ టైంలో నమ్మకంతో ఎప్పుడు అడుగేసావో నెక్స్ట్ అడుగు ఫ్యూచర్లో ఉంటుంది. కానీ నువ్వేం చేస్తావంటే మళ్ళీ కరెంట్ రియాలిటీలోకి వస్తావు, వెనక్కి వస్తావు. అరే ఏం జరగలేదే నేను ఫ్యూచర్లో అనుకున్నది, నీకు అర్థం కావడంలే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు. ప్రతిరోజు నువ్వు ఈ 3D వరల్డ్ లేకొచ్చి 4D వరల్డ్లో జరగాల్సింది జరగలేదే అని ఎప్పుడైతే అనుమానిస్తావో నువ్వు చేసే ప్రాక్టీసులన్నీ వృధా పోతాయి. ఇది నీ మీద నమ్మకం, నువ్వు చేసే ప్రాక్టీసుల మీద అపనమ్మకం. నీ మీద ఉన్న నమ్మకం సడలిపోతున్నట్టుగా నీకు అనిపించి అన్సర్టన్ టైంలో నువ్వు కన్ఫ్యూజన్కి గురయ్యి విజువలైజ్డ్ ఫ్యూచర్కి వెళ్ళడానికి నిన్ను నువ్వే అడ్డుకుంటావు. మరి ఎట్లా రామ్ సార్, ఇప్పుడు ఈ అన్సర్టన్ టైం ఉంది కదా, నా గోల్ అక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను, మీరు చెప్పినట్లు ఎవ్రీ టైం నేను కరెంట్ దగ్గరే ఆగిపోతున్నాను, అది తెలుస్తుంది. ఈ అన్సర్టన్ టైం ఏదైతే దీన్ని పట్టుకోవడానికి ఎలాంటి స్కిల్ని నేను డెవలప్ చేసుకోవాలి? వండర్ఫుల్ క్వశ్చన్. ఇదే అందరికీ ఉన్న ప్రశ్న. ఇది అర్థమైతే కాన్సెప్ట్, అవును నిజంగా నేను ఇక్కడ ఉన్నానని. సింపుల్ నాగరాజు, ఒక్కటే సెంటెన్స్, దిస్ ఈజ్ వాట్ యూ హ్యావ్ టు డూ, లివ్ ఇన్ ద ఎండ్. సో నాగరాజు, లివ్ ఇన్ ద ఎండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. నీకు సిగరెట్ అలవాటు ఉంది, సిగరెట్ మానేయాలి, అది ఫ్యూచర్. మానేస్తే ఆరోగ్యంగా ఉంటావు, మానేస్తే నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉంటావు, మానేశానని నీ మీద నమ్మకం కలుగుతుంది. ఇప్పుడు మాత్రం తాగుతున్నావు, విజువలైజ్ చేస్తున్నావు నేను ఫ్యూచర్లో మానేయాలి అని. ఇప్పుడు లివ్ ఇన్ ద ఎండ్ అంటే ఆ డౌట్, అన్సర్టెన్ పీరియడ్ని ఎట్లా మనం బయటపడతామంటే పాయింట్ నెంబర్ 1, యూ విజువలైజ్ యువర్ ఐడియల్ సెల్ఫ్. అంటే నువ్వు ఎలా ఉంటావో ఆరోగ్యంగా అన్నది విజువలైజ్ చేయి. ప్రాక్టికల్గా ఏం చేస్తావంటే అప్పుడు ఎలా ఉంటుంది లైఫ్, నీకు యాస్ట్రే ఉండదు ఇంట్లో, పడేసే. దట్ ఈస్ లివింగ్ ఇన్ ద ఎండ్. యాస్ట్రే ఉండకపోవడమే కాదు, ఇంట్లో సిగరెట్ ప్యాకెట్స్ ఏవి ఉండనప్పుడు ఇంట్లో మంచి వాసన వస్తుంది. నువ్వేం చేసావో తెలుసా, మీ ఇంట్లోనే మంచి అగరబత్తులు వెలిగించు. అంటే అప్పుడు ఎలా ఉంటుందో ఇప్పుడు సృష్టిస్తున్నావు ఫ్యూచర్ని. సో యు ఆర్ లివింగ్ ఇన్ ద ఎండ్ నౌ. మీ నమ్మకము మీ ప్రాక్టీసు రెండు కలిసి మిమ్మల్ని మీరు కోరుకున్న భవిష్యత్తులోకి తీసుకెళ్తాయి. అట్లా తీసుకెళ్ళడానికి విజువలైజేషన్ 2.0 అనేక ప్రాక్టీసెస్, మనిషి సెన్సెస్తో భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడగలిగే ఆ దృశ్యాన్ని కల్పిస్తుంది విజువలైజేషన్ 2.0. అలవాటును అంటే బ్యాడ్ హ్యాబిట్ ఏదైతే ఉందో, ఏదైతే మనం బ్యాడ్ హ్యాబిట్ అని ఫీల్ అవుతున్నామో, దీనివల్ల నేను ముందుకెళ్ళలేకపోతున్నాను అనుకునేటువంటిది ఏ సెన్స్ అయితే మనకు కలుగుతుందో అది ఆపేయాలి, సడన్గా ఆపేయాలి అని అంటే ఒక ఆటిట్యూడ్ మీరు చెప్పినట్లు అట్లా డెవలప్. ప్రయాణమే కరెంట్ రియాలిటీ నుంచి కూడా చాలా అవసరం. కరెక్ట్. ఆ థాట్ ఉంటే కరెంట్ రియాలిటీ నుంచి అన్సర్టన్ టైం దాటుకుంటే కానీ నువ్వు ఫ్యూచర్కి వెళ్ళలేవు. అన్సర్టన్ టైంలో కన్ఫ్యూజ్ అయ్యావా వెనక్కి వస్తావు. ఈ విషయం మనకు అర్థం కాకపోతే యూ విల్ బీ ఇన్ ద సేమ్ కన్ఫ్యూజన్. అందుకే క్రియేటివ్ విజువలైజేషన్ హెల్ప్ యూ క్రియేట్ యువర్ ఫ్యూచర్. క్రియేటివ్ విజువలైజేషన్ అనే టెక్నిక్ నిన్ను భవిష్యత్తులో జీవించి భవిష్యత్తులో నువ్వు జీవించిన భవిష్యత్తులోకే వెళ్ళేందుకు సహకరిస్తుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో, డౌట్లో ఉన్నారో, అన్సర్టన్గా ఉన్నారో ముందుకెళ్ళండి. మీ ప్రాక్టీస్ని మీరు నమ్మండి. మీరు చేస్తున్న పని ఖచ్చితంగా మీరు కోరుకున్న దిశకే తీసుకెళ్తుందని గట్టిగా విశ్వసించండి. సాధ్యమే. అందుకు విజువలైజేషన్ సహకరిస్తాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. బ్యాచెస్ ఎప్పుడుండే అవకాశం ఉంటుంది సార్? నారాజు ఆగస్టు 9th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 5 రోజుల పాటు జరిగే ఈ హ్యాపీ మనీలో సంపూర్ణమైన లైఫ్ ఎలా ఉంటుందో ఒకసారి వాళ్ళ జీవితాన్ని వాళ్ళ భవిష్యత్తులోకి వెళ్ళి చూసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రాం చూపిస్తుంది. ఎస్. సో సంపద అంటే ఒక వస్తువే కాదు, సంపూర్ణమైన జీవితానికి అవసరమైన సంపద ఏదైతే ఉందో, ఆరోగ్య సంపద, డబ్బు, రిలేషన్షిప్, సక్సెస్, కెరీర్, పర్సనల్ లైఫ్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, స్ట్రెస్ మేనేజ్మెంట్, వీటన్నిటికీ దారి చూపించేది విజువలైజేషన్ 2.0. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్స్.
సో విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.